డాక్టర్ బిల్లీ గ్రామ్, ఈయన పరిచర్య అమెరికాలో ఉంది, చాలా అద్భుతమైన పరిచర్య. 30 కోట్ల మందికి దేవుని సువార్త ప్రకటించినటువంటి గొప్ప సువార్త యోధుడు. ఈయన వాక్యాలు నేను వింటున్నప్పుడు వాక్యాల ఎగ్జాజరేషన్ కానీ, వాక్యాల్లో ఏమండి ప్రజల్ని మైకంలో తీసుకెళ్ళిపోవటం కానీ, లేకపోతే లేనివైన అబద్ధ బోధలు చెప్పడం ఈయన ఎక్కడా చేయలేదండి. దేవుని వాక్యాన్ని ఖండితంగా మాట్లాడేవాడు, పాపాన్ని పాపంగా ఖండించేవాడు. యేసు ప్రభు సువార్తను చాలా ఖచ్చితంగా మాట్లాడేటువంటి గొప్ప దేవుని సేవకుడు. సుమారుగా ఈయన పరిచర్య ద్వారా నేటికి 20 కోట్ల మంది ప్రజలు యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు చూస్తుంటే డాక్టర్ బిల్లీ గ్రామ్ ఆయన 100 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు ఆయన కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ అటువంటి దేవుని సేవకుడు ఆయన ఇప్పుడు పరిచయం చేస్తాడు. నేను కలుసుకోలేదు కానీ మా అన్నయ్య గారు కలుసుకున్నారు ఫ్రాంక్లిన్ గ్రామ్ని. సో ఖచ్చితంగా ఆయన ఆఫీస్కి వెళ్ళడం చేసి ఆయన పర్సనల్ కలుసుకున్నారు. ఈ దేవుని సేవకుడు కూడా అంత గొప్ప పరిచర్య ఎలా చేయగలిగాడు అని అంటే తన తల్లి గురించి మాట్లాడతాడు. నా తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది, నా తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉందని మాట్లాడతాడు బిల్లీ గ్రామ్. గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి గొప్ప దైవజనుడు. నా తల్లి ప్రార్థన నన్ను దైవికంగా పెంచింది నా తల్లి కాబట్టే సేవకుడిని అవ్వగలిగాను. నా తల్లి నన్ను మారిస్తే నేను అమెరికాని మార్చాను అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచాన్ని మార్చాడు డాక్టర్ బిల్లీ గ్రామ్. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఈ తల్లులందరూ కూడా ఎంత ప్రభావితం కలిగినటువంటి వారండి. నిజంగా ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసినటువంటి వారు. ఒక జార్జ్ వాషింగ్టన్, ఒక బిల్లీ గ్రామ్, ఒక చార్ల్స్ వెస్లీ, ఒక జాన్ వెస్లీ ఈ ప్రపంచానికి వచ్చారంటే ఆ తల్లులు ఏమండి వారు ఏదో నామకార్థ జీవితాన్ని జీవించమని ఆ పిల్లలకు ఆదేశించలా. ఏదో మందిరం అంటే ఆదివారం సరే వెళ్ళి రావాలరా, అంతేగాని రోజు ప్రార్థనలు ఇలా అంటే కుదరదనేటువంటి మాట చెప్పలేదు వాళ్ళు. ఒకవేళ నా తల్లి కూడా నన్ను నామకార్థంగా నడిపించుంటే, ఒరే సేవ కాదురా, బాగా చదువుకోవాలరా, నువ్వు సేవ కాదు, బాగా చదువుకుని ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచి చెప్పుంటే కనుక నేను ఉద్యోగంలోకి వెళ్ళిపోయేవాడిని, వేరే రకంగా ఉండేవాడిని. కానీ టీనేజ్కి రాగానే తల్లి పిల్లలకి ఏం చెప్పాలో అది చెప్పాలా.